వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని, నేడు రేపు రాష్ట్రంలో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది క్రమేపీ పశ్చిమ వాయు దిశగా వెళ్తూ ఈరోజు మన తీరానికి దగ్గరలో ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఒరిస్సా తీరానికి దగ్గరలో ఉన్నటువంటి వాయు బంగాళాఖాతం ఈ ఈ ప్రాంతంలో అది తీవ్ర అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయు దిశగా పయనిస్తూ ఇటు ఉత్తరాంధ్ర అండ్ దక్షిణ ఒరిస్సా తీరం చేరే సమయంలో నెక్స్ట్ 36 అవర్స్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానికి దగ్గరలో ఉన్నటువంటి వాయు బంగాళాఖాతంలో అది వాయుగుండంగా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ అల్పపీడనం దృష్ట్యా మనకి గడిచినటువంటి 24 గంటల్లో కూడా వైడ్ స్ప్రెడ్ రైన్స్ మన రాష్ట్రంలో నమోదవడం జరిగింది. అత్యధికంగా అయితే మనకి కలిగిపట్నం అయితే 8 సెంటీమీటర్లు, అలాగే చాలా చోట్ల అయితే 4 సెంటీమీటర్స్ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ కండిషన్స్ దృష్ట్యా కూడా నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్ వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే మోస వర్షాలు విస్తారంగా కూడా కోస్తా జిల్లాల్లో వచ్చేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు కూడా చాలా జిల్లాల్లో, ఉత్తరాంధ్రలో ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం.